యోగాంధ్ర 2025 వేడుకల సన్నాహకాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక యోగాసనాల ప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేషనల్ యువత సేవకులు మరియు వివిధ యువజన సంఘాల సభ్యులతో సహా మొత్తం 70 మంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా గురువులు మురళి మరియు టి స్వాతి పర్యవేక్షణలో విశాఖ బి కాలనీ సాయిబాబా మందిరం ఆవరణలో జరిగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న యువత వివిధ రకాల యోగాసనాలను సమర్థవంతంగా ప్రదర్శించి తమ శారీరక దృఢత్వాన్ని ఫిట్నెస్ ను చాటారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కె మురళీధర్ రావు తన యువతతో కలిసి యోగాసనాలలో పాల్గొని వారికి స్ఫూర్తినిచ్చారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పన్కర్ పిలుపు మేరకు జరిగిన కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ కెవి ఉజ్వల్, అకౌంట్స్ ఆఫీసర్ డి శ్రీనివాస్, సెట్ శ్రీ సిఇఓ బి ప్రసాద్ రావు హాజరై యువతను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి అని ద్వారా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటికి పెట్టేయాలి. మనం సమాహారం ఇంకా శ్వాస గమనించాలి. వెన్నెముక ఉత్తరపు వేళ్లతో ఎడమముఖ రంధ్రాన్ని మూసి కుడిముఖ రంధ్రాన్ని తెరిచి తీసుకుంటారు. కుడిముఖ రంధ్రాన్ని మీ బొటన వేళ్లతో మూసివేస్తూ ఎడమముఖ రంధ్రం ద్వారా శ్వాస విడిచిపెడతారు. మరలా ఎడమముఖ రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటూ మీ ఉంగరపు వేళ్లతో ఎడమముఖ రంధ్రాన్ని మూసివేస్తూ కుడిముఖ రంధ్రం ద్వారా శ్వాస విడిచిపెట్టాలి. కుడి ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. కుడిని మూసివేస్తూ ఎడమముఖ రంధ్రం ద్వారా శ్వాస విడిచిపెట్టాలి. నెల నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి అవయవం కూడా సంపూర్ణ విశ్రాంతి చెందాలి. ఈ అంతర్గత అవయవాలు బాహ్య రూపంలో మీకు కనిపించే శరీర అవయవాలు సంపూర్ణ విశ్రాంతి చెందాలి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. శ్వాస అయిపోయేంత వరకు మకార ఉచ్చారణ చేస్తాడు. మరలా శ్వాస తీసుకుంటూ మరలా మకార ఉచ్చారణ అలా ఒక 5 రౌండ్స్ చేయండి. స్టార్ట్. రామని ప్రాణాయామం. ప్రాణాయామ మన మెదడులోని నాడుని, మన వెన్నులోని నాడుని ఉత్తేజపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. నెక్స్ట్ మెడిటేషన్. లాస్ట్ వన్ మెడిటేషన్. చూసి మూడలో పెట్టుకోండి. వెన్నెముక విచారంగా పెట్టుకోండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. శ్వాస నెమ్మదిగా విడిచిపెడతాం. మీ మనస్సు మీ శ్వాస మీదనే పెడుతూ ఆలోచన